N1 into N2 is LCM into HCF. N1 into N2 by H. రెండు నంబర్లను హెచ్తో డివైడ్ చేస్తే ఎల్ వస్తుంది. ఎల్ ఎంత? 5775. ఎల్సిఎం ఎంత వచ్చింది? 5775. అదే రెండు నంబర్లను ఎల్సిఎంతో డివైడ్ చేస్తే నాకు హెచ్ వస్తుంది. హెచ్ ఎంత? 25. హెచ్ ఎంత? 25. నవ్వు ఇక్కడ చూడండి సార్, హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా నంబర్లకు కారణాంకము. హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా నంబర్లకు కారణాంకము. ఇది చూస్తే 25 405ని డివైడ్ చెయ్యట్లేదు. 25 ఒకట్ల 25 155 ఇది కాదు. 25 8ల 200 ఇది కూడా కాదు. 28 ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. సో హెచ్ అనేది 25. నౌ ఇక్కడ చూస్తే ఎల్సిఎం ఎంత వచ్చింది? ఎల్సిఎం ఎంత వచ్చింది? 5775. ఎల్సిఎం ఆఫ్ A1 A2 ఎంత వచ్చింది సార్? 5775. ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది. సో ఒకటేమో 525, ఇదేమో 525. అంటే 25 into 21 సార్. 25 into 21 సార్. ఇది 25 ఎంత అయింది సార్? 25 2s are 50, 77. 25 3s are 75, 231. ఇదేమో 11 into 23. 11 into 21. నెక్స్ట్ నంబర్ ఏమో 11 తోటి డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ నంబర్ ఏమో 11 తోటి డివైడ్ అవ్వాలి. 2 + 5 7, 7 - 7 0. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికల్గా మీకు వస్తుంది సార్. నేను 5775ని 25 తోటి డివైడ్ చేశా. 25 2s are 50, 77. 25 3s are 75, 25 231. 231 అంటే 11 into 21. ఆన్సర్ ఏమో ఎల్సిఎంలో ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతుంది, 7 తోటి డివైడ్ అవుతుంది అండ్ 3 తోటి డివైడ్ అవుతుంది. సో ఇదేమో 11 తోటి డివైడ్ కావట్లేదు, ఒక్క నంబర్ చాలు. కాబట్టి A2 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. A2 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. లాజిక్ అర్థమైందా సార్? లాజిక్ రైట్. ఇవన్నీ కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీరు కొంచెం క్యాల్కులేషన్గా చేస్తే చాలు. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఎంత? 21. ఎల్సిఎం ఏమైంది? 221 టైమ్స్ హెచ్సిఎఫ్. 221 టైమ్స్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ 21 అవుతే, హెచ్సిఎఫ్ 21 అవుతే నంబర్ ఏమవుతుంది చెప్పండి సార్? 21x. ఇంకో నంబర్ ఏమవుతుంది చెప్పండి? 21y. అంతే కదా సార్? ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి? హెచ్ఎక్స్వై అంటే 21xy. 21xy. అక్కడ నుంచి మీకు రైట్. సో నంబర్ ఏమైంది? ఎల్సిఎం ఈజ్ 221 into 21. 21xy ఈక్వలెంట్ టు 220y into 21. 21 క్యాన్సల్ అవుతే xy ఏమైంది? 13 into 17. 13 into 17. 20. Then the sum of the digits of the number. ఒకటేమో 21 into 13, ఇంకోటేమో 21 into 17. 21 into 17. అర్థమైంది కదా సార్? సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ది ఒకటేమో 200కి 300కి మధ్యన ఉంటుందన్నాడు. సో 21 into 13 ఏమో 20 into 13 200 దగ్గర ఉంటుంది. అంటే మనకి ఇంకోటి కావాల్సిన నంబర్ ఎంత? 21 into 17. 21 into 17 అంటే ఇది ఏమవుతుంది? 357. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 15. ఇవన్నీ చాలా ఈజీ లాజికల్ సార్. నంబర్ గనక హెచ్సిఎఫ్ కనుక 21 అవుతే నంబర్ ఏమవుతుంది? 21x. ఇంకో నంబర్ ఏమవుతుంది? 21y. ఎల్సిఎం ఏమవుతుంది? 21xy. ఎల్సిఎం అంటే హెచ్ఎక్స్వై. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు?
221 టైమ్స్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు. అంటే 221 ఇంటూ 21. ఎల్సిఎం ఈజ్ 21xy. 21xy ఈక్వలెంట్ టు 221 ఇంటూ 21. xy ఈజ్ 13 ఇంటూ 17. ఒక నంబర్ ఏమవుతుంది 21 ఇంటూ 13. ఇంకో నంబర్ ఏమవుతుంది 21 ఇంటూ 15. 21 13ల 260. అదేమో 200 300కి మధ్యలో ఉన్నది కాబట్టి ఇంకో నంబర్ 21 ఇంటూ 17. ఇంకో నంబర్ ఏంటి 21 ఇంటూ 17 357.